తులసి కొందరు పెళ్ళిళ్ళు అలా అనుకోగానే అలా కుదిరిపోతాయి, చకచక జరిగిపోతాయి. కానీ కొందరు పెళ్ళిళ్ళు గొడవలతోనూ యుద్ధాలతోనే జరుగుతాయి. మీ పెళ్లి కూడా అలా యుద్ధంతో జరగాలని రాసుంది. అందుకే ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేనింకా నమ్మకం, ధైర్యం కోల్పోలేదురా. ఒక సంకల్పం అనుకున్న తర్వాత నా ప్రాణాలైనా పణంగా పెట్టి అది సాధించాలనే చూస్తాను. సాధించి తీరుతాను కూడా. అమ్మా, నా ప్రేమని గెలిపించడం కోసం నువ్వు పడిన అవమానాలు చాలమ్మా. నా గురించి నువ్వు టెన్షన్ పడుతుంటే నాకు చాలా గిల్టీగా ఉందమ్మా. జ్యోతి, లక్ష్మితోనే నీ పెళ్లి జరుగుతుందిరా. నువ్వేం టెన్షన్ పడకు. రేపక్కడ వేరే వాడితో నిశ్చితార్థం జరుగుతుంటే లక్ష్మితో నా పెళ్లి ఎలా జరుగుతుందమ్మా? రేపు జరగబోయే నిశ్చితార్థం కూడా నీకు లక్ష్మీకేరా. అది ఎలా అమ్మా? అన్నీ నేను ప్లాన్ చేస్తున్నాను. ముందు మన ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి నీ సైజు వేలి ఉంగరం ఆర్డర్ చేసిరా. అమ్మా, ఎంగేజ్మెంట్ వాళ్ళిద్దరికైతే నా సైజు రింగ్ తయారు చేయించడం ఏంటి? రే, నీకన్నీ అర్థమయ్యేలా చెప్తాను. ముందు వెళ్ళి ఆర్డర్ చేసిరా. లక్ష్మీ రింగ్ ఎలాగూ వాళ్ళు ఆర్డర్ చేశారు. వెళ్ళరా. నువ్వేదో ప్లాన్ చేస్తున్నావు గానీ నాకైతే టెన్షన్గా ఉందమ్మా. అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకు. వెళ్ళి ఆర్డర్ ఇచ్చిరా. ఆచార్య గారికి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను. అలాగేనమ్మా. హాయ్ అంకుల్, నమస్తే. నమస్తే. నా పేరు జ్యోతిరాదిత్య. తులసమ్మ గారి చిన్నబ్బాయి. నువ్వు నాకు తెలుసు బాబు. నందిని వాళ్ళు రింగ్స్ ఆర్డర్ చేశారు కదా అంకుల్, ఎంగేజ్మెంట్ రింగ్స్. అవును బాబు, అవి రెడీ చేస్తున్నాను. అమ్మాయి అబ్బాయి రింగ్స్తో పాటు అబ్బాయి తరపు అబ్బాయికి ఏ డిజైన్తో తయారు చేస్తున్నారో అదే డిజైన్తో నా వేలు సైజు రింగ్ ఒకటి తయారు చేయండి అంకుల్. అర్థమైంది బాబు. తులసమ్మ గారు ఫోన్లో అంతా వివరంగా చెప్పారు. అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. నన్ను ఇక్కడికి పంపకముందే అమ్మ అన్నీ చేసిందన్నమాట. అవును బాబు, అమ్మాయి లక్ష్మిని నువ్వెంతో ప్రాణంగా ప్రేమించావని, అలాంటి అమ్మాయిని వాళ్ళ పంతం కొద్దీ వాళ్ళ నాన్న వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. ఆ పెళ్లి జరగదు బాబు. నువ్వు ప్రేమించిన అమ్మాయి తప్పకుండా నీకే దక్కుతుంది. చాలా థ్యాంక్స్ అంకుల్. రెండు కుటుంబాలను కలపాలనుకుంటున్న మీ ప్రేమ తప్పకుండా గెలవాలి. చెయ్యొకసారి ఇవ్వు, నీ సైజ్ తీసుకుంటాను. ఈ సైజ్ అయితే మీకు సరిపోతుంది. సాయంత్రం కల్లా రెడీ చేసి పెడతాను. తీసుకెళ్ళి బాబు. అలాగే అంకుల్, థ్యాంక్ యూ. మంచిది బాబు. వసంత, వసంత, ఎక్కడున్నావు? వస్తున్నానండి. చెప్పండి. వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. లక్ష్మిని బయటికి రమ్మని చెప్పు. చెప్పేది నీకే. వెళ్ళు. అలాగేనండి. లక్ష్మి, ఏం చేస్తున్నావు? సాంగ్స్ వింటున్నాను. పాటలు వింటున్నావా? టెన్షన్ పడ్డం మానేసావా? టెన్షన్ పడి పడి మానేశాను. చెప్పు, ఏంటి విషయం? మీ నాన్న రమ్మంటున్నాడే. అలాగా, నా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి అనుకుంటా. పదమ్మా. లక్ష్మి, ఇప్పుడు నువ్వు ఎదురు తిరిగి ఏం మాట్లాడతావో, ఏం గొడవ జరుగుతుందో ఏంటో. అమ్మా,
అసలు ఏ గొడవ జరగట్లేదు. నా ఎంగేజ్మెంట్ నేను ఆపట్లేదు. పదమ్మా. లక్ష్మి, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? అవును, నీ కూతుర్నే మాట్లాడుతున్నాను. పద. చెప్పండి నాన్న. భోంచేసావా? కాసేపట్లో తప్పకుండా చేస్తాను నాన్న. ఇంతకీ నన్ను రూమ్లోంచి ఎందుకు విడుదల చేశారో చెప్పండి. రేపే నీ నిశ్చితార్థం. ప్రేమించిన వాడిని మర్చిపోలేకపోతున్నాను. ఈ నిశ్చితార్థం వద్దు నాన్న. చివరి నిమిషంలో గొడవ చేసి నా పరువు తీయకు. నందిని వాళ్ళ కుటుంబంతో వెయ్యం పొందబోతున్నావు. వాళ్ళ ముందు నువ్వు నిండుగా సంతోషంగా కనిపించాలి. మనస్ఫూర్తిగా ఇష్టపడి ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకుంటున్నట్లు అందరికీ కనిపించాలి. అలా నువ్వు నడుచుకోవాలి. అలాగే నాన్న, మీరు చెప్పినట్టే అలాగే కనిపిస్తాను, అలాగే నడుచుకుంటాను. అడ్డు చెప్తుందనుకుంటే అలాగే నాన్న అంటుందేంటి? ఇది నిజంగానే అంటుందా? ఏం జరిగింది దీనికి? నువ్వేంటి అలా చూస్తున్నావు? అలాగే నడుచుకుంటానని చెప్పడం కాదు, చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. ఈ నిశ్చితార్థం గ్రాండ్గా జరగాలి. అది నేను గర్వంగా చెప్పుకోవాలి. అలాగే నాన్న. ఈ తండ్రి మీద నీకు ఆ మాత్రం గౌరవం ఉందని, భయం ఉందని నేను నమ్ముతున్నాను. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అలాగే నాన్న. లక్ష్మి, ఏంటే నువ్వు మనస్ఫూర్తిగానే ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నావా? ఆ నందిని తమ్ముని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? ఈ ఎంగేజ్మెంట్ జరగడం నాకు ఇష్టమే. అయితే మీ నాన్న కోసం జ్యోతిరాదిత్యని, నీ ప్రేమని త్యాగం చేస్తున్నావా? అమ్మా, నా ఎంగేజ్మెంట్ జరగబోయేది నందిని తమ్ముడితో కాదు, జ్యోతిరాదిత్యతో. ఏంటే, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏర్పాట్లన్నీ నీకు ఆ నందిని తమ్ముడికి జరుగుతుంటే మధ్యలో తులసి కొడుకు ఎలా వస్తాడు? నీ నిశ్చితార్థం తనతో ఎలా జరుగుతుంది? జరుగుతుంది. మా ప్రేమను ఆశీర్వదించిన తులసి అత్తయ్యే మా ఎంగేజ్మెంట్ జరిపిస్తుంది. ఎలా జరిపించబోతుందో ఇప్పుడు చెప్పలేను, కానీ మొత్తానికి జరిపిస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి నువ్వనేది? ఎలా జరిపిస్తుంది? జరిపిస్తుందమ్మా. ఒక్క నిమిషం ఆగు. రే జ్యోతి, లక్ష్మి వీడియో కాల్ చేసిందిరా. రా రా, వీడియో కాల్ చేసిందిరా. మాట్లాడమ్మా, మాట్లాడు. హలో లక్ష్మి, చెప్పు, ఏంటి వీడియో కాల్ చేసావు? అత్తయ్య, ఈ సారీస్ డ్రెస్లలో రేపు జరగబోయే ఎంగేజ్మెంట్కి ఏది వేసుకోమంటారు అని కాల్ చేశాను. ఒకసారి అన్నీ చూపించు. 1 మినిట్ చూపిస్తా. ఇది బాలేదు. పోనీ ఇదెలా ఉంది? అరే, ఆ కలర్ నీకు సూట్ అవ్వదురా, వేరే చూపించు. అత్తయ్య, ఇది ఈ సారీ నీకు చాలా బాగుంటుంది. అలాగే అత్తయ్య, మీ సెలక్షన్ చాలా బాగుంటుంది, అందుకే మీకు కాల్ చేసి అడిగాను.
ఇంకేంటత్తయ్య విశేషాలు? అంతా ఓకేనా? అన్నీ సిద్ధం. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వెలాంటి డౌట్స్ పెట్టుకోకుండా హ్యాపీగా రెడీ అయిపో. అలాగే అత్తయ్య. అన్నట్టు జ్యోతి ఏం చేస్తున్నాడు? జ్యోతి అదిగో అక్కడున్నాడు. అరే జ్యోతి ఇల్లరా రా. ఇదిగో వచ్చాడు. మాట్లాడరా. హాయ్ లక్ష్మి, ఎలా ఉన్నావు? చాలా టెన్షన్ పడ్డాను. ఇందాకటి నుంచి కాస్త రిలీఫ్గా ఉన్నాను. మన ఫ్యూచర్కి తులసి ఆంటీ గ్యారంటీ ఇచ్చాక ఇంక దేని గురించి టెన్షన్ పడాలి? అవును లక్ష్మి, ఆ నమ్మకంతోనే, అమ్మ చేయగలదన్న నమ్మకంతోనే నేను కూడా చాలా రిలీఫ్గా ఉన్నాను. జ్యోతి, మనమేం ఓడిపోవట్లేదు, మనం విడిపోవట్లేదు. మనల్ని గెలిపించే బాధ్యత అత్తయ్య తీసుకుంది. ఐ లవ్ యూ. లవ్ యూ లచ్చు. రే రే ఏంట్రా అది? అమ్మ ముందే మీరిద్దరు వీడియో కాల్లో ముద్దులు ఇచ్చేసుకుంటున్నారు. పెళ్లి వరకు కాస్త దాచుకోండి. అలాగే అత్తయ్య, ఉంటాను. సరే. సిగ్గుపడింది చాలు గాని ముందు నిశ్చితార్థానికి రెడీ అవ్వు. వెళ్ళు, రెడీ అవ్వు పో. ఏం జరుగుతుంది? ఆ తులసి ఎలా జరిపించబోతోంది? అది తులసి అత్తయ్య మహిమ. ఆ మిరాకిల్ ముందే రివీల్ చేయకూడదు. వెళ్ళి వంట చేయి. బాగా ఆకలేస్తుంది. తృప్తిగా భోంచేస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళు 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 వెళ్ళు. మేడం, నా తమ్ముడి నిశ్చితార్థం లక్ష్మితో జరిపించబోతున్నాం. ఆ తులసి ఇంటి మీద ఓ కన్నేసి ఉంచమన్నాను కదా. అవును మేడం, నేను ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. ఆ తులసి ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చేలా లేరు. రావాలి వెంకట్. అదేంటి మేడం, వాళ్ళు బయలుదేరి రావడం అంటూ జరిగితే మనుషుల్ని పెట్టించి మధ్యలోనే ఆపేయమన్నారు కదా. అలా చేస్తే ఆ తులసికి నేను భయపడినట్టు. శత్రువుని దారి మధ్యలో దెబ్బతీయటం ఎందుకు? రాకపోతే మరీ మంచిది. వచ్చేలా ఉంటే రానివ్వు. వాళ్ళు రావటం మాత్రం జరిగితే నువ్వొక పని చేయాలి. ఏం చేయాలి మేడం? తులసి కుటుంబ సమేతంగానే కొడుకు కోడళ్లతో కలిసి వస్తుంది. వాళ్ళు రావటంతోనే గోవర్ధన్ వాళ్ళను అసహ్యించుకుంటూ బయటికి వెళ్ళమని అవమానిస్తాడు. సరిగ్గా అదే అవకాశంగా ఆ గొడవ మధ్యలో దూరి నువ్వెవరో ఒకరి మీద చేసుకోవాలి. గొడవ ఇంకా పెద్దదవుతుంది. తులసి ఫ్యామిలీని గెంటేస్తారు. లక్ష్మితో నా తమ్ముడి నిశ్చితార్థం ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే మేడం. ఆ వెంకట్, చెప్పండి మేడం. వాళ్ళేదైనా గొడవ చేసి నా తమ్ముడి నిశ్చితార్థం ఆపాలని ప్రయత్నిస్తే మాత్రం నువ్వు చేసుకోవాలి. అర్థమైందా? అర్థమైంది మేడం, అలాగే చేస్తాను. పంతులు గారు, అయ్యా, కావాల్సినవన్నీ సమకూరినట్టేగా? మేము ఇంకేదైనా మర్చిపోయి ఉంటే చెప్పండి, వెంటనే తీసుకొచ్చి పెడతాను. అన్ని వస్తువులు వచ్చాయండి. ముహూర్తానికి ఇంకాస్త సమయం ఉంది. ఇంకా రావాల్సిన అతిథులు ఎవరైనా వస్తే రానివ్వండి. పంతులు గారు, అమ్మా, మాకు బాగా కావలసిన వాళ్ళ కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళు మాత్రమే మిగిలారు. కాసేపట్లో వాళ్ళు కూడా వచ్చేస్తారు. అలాగేనమ్మా. అలాగే అలాగే అన్నీ చూసుకుంటాను. మళ్ళీ ఏర్పాట్లన్నీ దగ్గర నుండి చూసుకుంటున్నావా? అన్నీ సమకూర్చేశానన్నా. వెరీ గుడ్. అమ్మాయి రెడీనా? ఇందాక నుంచి రెడీ అవుతూనే ఉందండి. ఇంకా రెడీ అవుతుందంటావేంటి? తొందరగా రెడీ చెయ్యి. ఆ తర్వాత అంతా హడావిడిగా ఉంటుంది. ముహూర్త బలం చాలా ముఖ్యమైంది. అనుకున్న గడియల్లోనే నిశ్చయం జరగాలి. అబ్బాయి అమ్మాయి నిశ్చార్థం ఉంగరాలు మార్చుకోవాలి. అలాగేనండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు.
మళ్ళీ అన్న ఓసారి ఎలా రా. అలాగే అన్న. అమ్మ లక్ష్మి, అమ్మా నేను రెడీ. అమ్మాయిని తీసుకుని రండి అని పంతులు గారు పిలవగానే వచ్చి పీటల మీద కూర్చుంటాను. అన్నట్టు పంతులు గారు చెప్తేనే వచ్చావా ఏంటి? నందిని తమ్ముడు నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడంటేనే ఆ రోజు పెద్ద గొడవ చేసిందానివి. కానీ ఈ రోజేంటే పిలవటానికి ముందే వచ్చి కూర్చునేంత ఉత్సాహంతో ఉన్నావు. ఏంటి మీ నాన్న గురించి భయపడి పూర్తిగా నీ మనసు మార్చుకున్నావా? జ్యోతి విషయంలో నాకు ఇదివరకు ఎక్కడో చిన్న వెలితి ఉండేదమ్మా. కానీ తులసి అత్త ఇచ్చిన ధైర్యంతో నా మనసంతా అంటే నా మనసు నిండా జ్యోతిని నింపేసుకున్నాను. జ్యోతితోనే నా జీవితం. మళ్ళీ నేను గీసిన గీత దాటనివ్వకుండా నా కూతురు నిశ్చితార్థం జరిపించాలని మనం సిద్ధంగా ఉన్నా గాని ఆ తులసి ఏదో ఒక వంకతో ఇక్కడికి వచ్చి ఈ నిశ్చితార్థం చెడగొట్టడానికి ఏదో ప్రయత్నం చేయొచ్చు. మన వాళ్ళందరినీ సిద్ధంగా ఉంచావు కదా. మాట్లాడానన్నా, సిద్ధంగా ఉన్నారు. మీరు సిగ్నల్ ఇస్తే చాలు, వెనక ముందు చూడకుండా వాళ్ళని బయటికి ఎంటేస్తారు. వెరీ గుడ్. ఈసారి వాళ్ళు ఎవరైనా రావడం జరిగితే మనం అసలు క్షమించే ప్రసక్తే లేదు. అలాగే అన్నా. వెళ్ళు, ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో. జాగ్రత్త. అలాగే. లక్ష్మి, ఆ తులసి వాళ్ళు వస్తారని తెలుసు, కానీ మీ నాన్న అసలు ఊరుకుంటారని భయం వేస్తుంది. వాళ్ళొచ్చినా సరే ఈ నిశ్చితార్థాన్ని ఆపలేరు. అలానే జ్యోతితో నీ నిశ్చితార్థము జరగదు. నాకైతే చాలా భయం వేస్తోంది. అమ్మా, నువ్వు నాన్న గురించి భయపడుతున్నావు. నేను తులసి ఆంటీ ధైర్యాన్ని చూస్తున్నాను. ఏది ఏమైనా ఇక్కడ ఎందరున్నా నా నిశ్చితార్థం జ్యోతితో జరుగుతుందని తులసి అత్తే నాకు మాటిచ్చారు. నాన్న వల్ల నా ప్రాణానికే ముప్పొచ్చే పరిస్థితి ఎదురైనా నా ఆఖరి క్షణాలు ఇవే అని తెలిసినప్పుడు కూడా నేను అత్తయ్య మాట నమ్ముతాను. నీ నమ్మకమేంటో, ఆ తులసి తెగింపేంటో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నాకిక్కడ జ్యోతితో రాసిపెట్టుంది. జ్యోతితోనే ఈరోజు నా నిశ్చితార్థం జరుగుతుంది. రేపు పెళ్లి కూడా జరుగుతుంది. ఇది సత్యం. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం ప్రశాంతతో సుధా? ఏంటో. ఇప్పుడే వస్తానుండు. ఎంత చక్కగా ఉన్నావు నాన్న. నా దిష్టి తగిలేలా ఉంది. ఉండు, దిష్టి చుక్క పెడతాను. సుజాత, మన అబ్బాయికి మన దిష్టి ఎప్పుడు తగలదు. నాన్న ఏంటిది? కొంపతీసి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని నా తల చుట్టూ దిష్టి గుమ్మడికే తిప్పి వీధిలో కొట్టి వస్తారా ఏంటి? అలాంటి ప్రయోగాలు ఏమొద్దు. సెంటిమెంట్స్ మరీ ఎక్కువైనా అంత మంచిది కాదు. పిన్ని, నా తమ్ముడు రెడీయా? రెడీ నందిని. అక్క, నా రిక్వెస్ట్ మీద నా ఎంగేజ్మెంట్ ఇంత సింపుల్గా జరిపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. కానీ స్మాల్ డౌట్, గుడ్ ఆర్ బ్యాడ్, నువ్వు తులసి ఫ్యామిలీని ఇన్వైట్ చేసావు కదా, వస్తారంటావా? నేను కావాలని రెచ్చగొట్టి ఆ తులసి మనసు గాయం చేయాలని ఇన్వైట్ చేశాను. నీ నిశ్చితార్థం జరిపిస్తున్న చోటే తన కొడుకుతో లక్ష్మి నిశ్చితార్థం జరిపిస్తానని మాటలతో విర్రవిగింది. అసలే వాగుడు ఎక్కువ కదా. వాగిందంత ప్రాక్టికల్ గా సాధ్యం కాదని ఆ తులసికి తెలుసు. అలా సాహసం చేసొచ్చిన గోవర్ధన్ గారు ఊరుకోరు. వాళ్ళు ఖచ్చితంగా ఆగిపోతారు, ఇక్కడికి రారు. లక్ష్మితో నీ నిశ్చితార్థం ప్రశాంతంగా జరుగుతుంది. రండి. అమ్మా. రే విష్ణు, మీరెట్టెళ్ళండి. ఝాన్సీ, మీరు వెళ్తూ ఉండండి, మేము వచ్చేస్తాం. అలాగే అత్తయ్య. రే జ్యోతి, ప్లాన్ ఏం చెప్పాను అదే ఫాలో అవ్వాలి. అలాగేనమ్మా.
ఈశ్వర్ నీకేం చెప్పాను? నేను రెడీ అమ్మా. అమ్మా రే విష్ణు నీకేం చెప్పాను? అమ్మా నువ్వు చెప్పగానే ఎవ్వరికీ అనుమానం రాకుండా నాకు అప్పగించిన డ్యూటీ నేను చేస్తాను. నేను ఇక్కడే ఉంటానమ్మా. నువ్వు నాకు సిగ్నల్ ఇవ్వగానే చేసేస్తాను. అలాగేరా, నాకు ఫోన్ చేయి. వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో అర్థం కావట్లేదు, కానీ ఏదో చాలా పకడ్బందీ ప్లాన్తోనే వచ్చారు. అదేంటో తెలుసుకోవాలి. నందిని చెవిలో చెప్పాలి. పదండి. ఆగండి.